మెస్సే నామకు మహిమ కలిగిన కాక మీ అందరికీ షలాం అండి. ఈరోజు కల్ట్ అంటే ఏంటి అనే దాని మీద కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ మధ్యకాలంలో చాలామంది క్రైస్తవ సంస్థలో నడిపిస్తున్న కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలాంటి పుస్తకాలు చూసారు. ఈ పుస్తకం ఇలాంటి పుస్తకాలు ప్రింట్ చేస్తూ వీళ్ళు ఏమంటున్నారంటే కల్ట్ అంటున్నారు. కల్ట్ అంటే ఏంటంటే అబద్ధం, మోసం, లేకపోతే అబద్ధ బోధలు, వీటన్నిటిని కల్ట్స్ అంటారు. ఏంటి వీళ్ళు చెప్పే అబద్ధ బోధలు ఏంటంటే సబ్బాత్ ఆరాధికులు కల్ట్, అబద్ధికులు. తర్వాత యెహోవా మెస్సీయ నామం అని బోధించేవాళ్ళు అబద్ధికులని. అసలు ఒరిజినల్గా కల్ట్ అనే పదానికి అర్థం వీళ్ళకి తెలియదండి. కల్ట్ అంటే ఏంటంటే ఆది అపోస్తలులు బోధించని దాన్ని బోధించే తప్పుడు సిద్ధాంతాలని కల్ట్ అంటారు. మరలా చెప్తుంది ఇంకోసారి, ఆది అపోస్తలులు బోధించని సిద్ధాంతాలని బోధించే వాళ్ళని కల్ట్ అంటారు అనమాట. కల్ట్ అంటే అపోస్తల సిద్ధాంతాలకి వ్యతిరేకంగా ఉన్న వాటిని కల్ట్ అంటారు. కాబట్టి అసలు కల్ట్ అనే పదానికి నిర్వచనమే తెలియని వీళ్ళు సబ్బాత్ ఆరాధికులను కల్ట్ అని చెప్పడం అంటే అది చాలా నీచమైన విషయం అనమాట. అలాగే యెహోవా మెస్సీయ అనేది కల్ట్ అని చెప్పడం కూడా చాలా నీచమైన విషయం. ఇకపోతే చాలా విషయాలు రాసుకుంటూ వస్తున్నారు వీళ్ళు. యెహోవా సాక్షులు కల్ట్ అని, పరలోకపు తల్లి, బ్రెన్హాం గురించి, జూడాయిజం గురించి, మార్మనిజం గురించి, క్రీస్తు విరోధాత్మ, ఇంకేవేవో రకరకాలుగా రాసుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ క్రిస్టియానిటీలో ఉన్న ఈ మత శాఖలు ఫుల్గా కల్ట్ అని చెప్పడం లేదు. ఏం చేద్దంటే కొంత సత్యాన్ని కొంత అసత్యాన్ని కలిపి బోధిస్తున్నారు. వీళ్ళు కొంత సత్యాన్ని బోధిస్తున్నారు, కొంత అసత్యాన్ని బోధిస్తున్నారు. కనుక వీళ్ళని కల్ట్ అనే దానికన్నా కల్తీ గాళ్ళు అని చెప్పడం మంచిది. కల్ట్ అంటే పక్కా అబద్ధం, పక్కా మోసం. కానీ ఇది కల్తీ గాళ్ళు అంటే కొన్ని విషయాలు మంచిగా బోధిస్తారు, కొన్ని విషయాలు మాత్రం అబద్ధంగా బోధిస్తారు. కాబట్టి ఈ క్రైస్తవ మత శాఖలన్నీ కూడా కల్తీ శాఖలు అన్నమాట, కల్తీ మత శాఖలు. కానీ వాస్తవం ఏంటంటే, వాస్తవం ఎందుకు తెలియట్లేదు అని అడిగితే వాస్తవం ఏంటంటే ప్రతి క్రైస్తవ విశ్వాసి లేకపోతే ప్రతి సంఘంలో ఉన్న విశ్వాసి ఆది అపోస్తలులు ఏం బోధించారు అని తెలుసుకుంటే అది నిజం. మిగతా అన్నీ కూడా కల్ట్స్ అంటే కల్తీ. అర్థమైందండి. కాబట్టి ఇప్పుడు యెహోవా మెస్సీయ అనేది ఎవరు బోధించారు? ఆది అపోస్తలులు బోధించారు. ఎందుకంటే వాళ్ళకి యెహోవా మెస్సీయ అనేది ఆయన పేరని తెలుసు, వాళ్ళు అదే బోధించారు. అది కల్ట్ అవ్వదు. వీళ్ళందరూ కూడా కల్తీగాళ్ళు కాబట్టి దాన్ని అబద్ధం అని చెప్తున్నారు. అంటే అపోస్తలు బోధించిన అబద్ధం అని చెప్తున్నారంటే వీళ్ళు ఎంత కల్తీగాళ్ళు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఆ ప్రకారం చూసుకుంటే క్రైస్తవ సంస్థలు అన్నీ కూడా యెహోవా మెస్సీయకి వ్యతిరేకంగానే ఉన్నాయి. అంటే వీళ్ళందరూ కల్తీగాళ్ళు అని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా సబ్బాతు గురించి మాట్లాడతారు. సబ్బాతు కల్ట్ ఎలాగవుతుంది? వీళ్ళు యెహోవా మెస్సీయ మ్రానికి ఎక్కిన తర్వాత వాళ్ళు విశ్రాంతి దినం పాటించేదని మనకి కనిపిస్తూ ఉంటుంది. లోకసువార్తలు మనకి చూస్తుంటే వాళ్ళు విశ్రాంతి దినాన్ని వాళ్ళు తిరిగ్గా ఉన్నారని మనకు కనిపిస్తుంది. ఇకపోతే అలాగ 7 విశ్రాంతి దినాలు పాటించిన తర్వాత పెంతెకొస్తు పండుగ వస్తుంది. అది ఎప్పటి నుంచి వస్తుంది? మోషే కాలం నుంచి కూడా పెంతెకొస్తు పండుగ అనేది పస్కా తర్వాత 7 సబ్బాతులు, 7 సబ్బాత్స్ అని ఉంటుంది. హెబ్రీ, గ్రీక్ ఇంటర్లైనర్లో 7 సబ్బాత్స్ అని ఉంటుంది. ఇకపోతే సెప్టుజెంట్లో 7 వీక్స్ అని ఉంటుంది. 7 వీక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 సబ్బాత్స్ అని. ఈ 7 సబ్బాత్స్ జరిగిన తర్వాత వచ్చే రోజుని పెంతెకొస్తు అంటారు. కాబట్టి మోషే కాలం నుంచి కూడా పెంతెకొస్తు అనేది 7 అంటే పస్కా తర్వాత 7 సబ్బాతు దినములు అయిన తర్వాత వచ్చే మరుసటి దినాన్నే పెంతెకొస్తు పండుగ అంటారు. అంటే వీళ్ళు పెంతెకొస్తు పండుగ కూడుకున్నారని మనకు బైబిల్లో కనిపిస్తుంది, అపోస్తలుల గారి 2వ అధ్యాయంలో. మరి పెంతెకొస్తు పండుగని ఆయన్ని సిలువేసిన దానికి ఎంత గ్యాప్ పీరియడ్ ఉందంటే 49 రోజులు ఉంది. 49 రోజులు అంటే 7 × 7, 7 7s are 49 కదండి. 7 ఏళ్ళు 49. కాబట్టి ఈ 7 వారాలు అయిన తర్వాత వచ్చేదాన్ని పెంతెకొస్తు అంటారు. పెంతెకొస్తు ఎప్పుడు కూడా ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ వస్తుంది, వారంలో మొదటి దినం వస్తుంది. వాళ్ళ కాలంలో కూడా అప్పుడు ఆదివారం అనలేదు వాళ్ళు. మన ఓల్డ్ ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తుంటే ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని ఉంటుంది. అంటే వారంలోని మొదటి దినాన్న అని ఉంటుంది. కనుక
ఈ సబ్బాతు కల్ట్ ఎలాగవుతుంది? సబ్బాతు కల్ట్. ఇకపోతే ఆదివారం అంటారు. ఆదివారం అనేది 100% కల్ట్. ఎందుకు కల్ట్ అంటే ఆదివారం అది దాన్ని, లేకపోతే పరమ తండ్రి సబ్బాతుని తీసేసి నేను మీకు ఆదివారం ఇస్తున్నానని ఒక్క లేఖనం కూడా ఎవడో చూపించలేడు. ఏ క్రైస్తవ బోధకుడు ఎంత గొప్పడైనా కూడా ఒక్క లేఖనం కూడా సబ్బాతుని నేను మార్చి నేను ఆదివారానికి మీకు ఇస్తున్నానని బైబిల్లో ఒక్క లేఖనం కూడా ఎవడో చూపించలేడు. కాబట్టి ఇలాంటి ఈ ఈ ఈ అబద్ధికులు కల్ట్స్ గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే సబ్బాత్ కల్ట్ అని చెప్పడమే పచ్చి అబద్ధం. ఇక యెషూవ మెస్సయ్య అది ఆయన పేరు భాషకే మారదండి. కాబట్టి ఆయన పేరుగా పలికి వాళ్ళు అబద్ధికులు అని చెప్పడం అంటే వీళ్ళంతా అబద్ధికులు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. కనుక క్రిస్టియానిటీ అంటే క్రైస్తవ్యము. అసలు ఒరిజినల్గా ఈ క్రిస్టియన్ అనే పదం కూడా కలటే. ఎందుకని అడిగితే క్రిస్టియన్ అనే పదం క్రిస్టియానాస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. అది కూడా ఎగతాళిగా మాట్లాడిన పదం అది. అసలు ఒరిజినల్గా చెప్పాలంటే వాళ్ళని మెస్సియానిక్స్ అన్నారు. మెస్సియా అంటే మెస్సియా వస్తాడని ఎదురు చూశారు యూదులందరూని. ఆ మెస్సియాను ఫాలో అయ్యే వాళ్ళందరినీ కూడా ఏమంటారంటే మెస్సియానిక్స్ అంటారు. అలాగే అపోస్తలులైన సౌలుని ఏమన్నారంటే నజరేయుల మత భేదకుడు అన్నారు. అంటే నజరీన్స్ అని పిలవబడ్డారు, అంతేగాని క్రైస్తవులు అని పిలవబడ్డా. ఒకవేళ మీరు అడగచ్చు అపోస్తలులు 11:26 క్రైస్తవులు అని ఉంది కదని. అది కేవలం తెలుగు బైబిల్లోను గ్రీకు బైబిల్ అలా రాసింది, కానీ ఒరిజినల్ హీబ్రూ టెక్స్ట్లో అక్కడ మెస్సియానిక్స్ అని ఉంది. కనుక ఈ క్రిస్టియన్ అనే పదమే ఒక కల్ట్, అబద్ధం అని చెప్పాలి. కాబట్టి క్రైస్తవులు అంటే అదొక అబద్ధం, పచ్చి అబద్ధం అని చెప్పడానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే నిజాన్నేమో అబద్ధం అని చెప్తున్నారు, అబద్ధాన్నేమో నిజం అని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి పుస్తకాలు చదివి, ఇది చూడండి ఎవరో రాసిన పుస్తకం, ఇలాంటి పుస్తకాలు చూసారు. ఈ పుస్తకాలు ఇలాంటి పుస్తకాలు చదివి అర్థమైన అంత్యకాల దుర్బోధలు అంట. వీళ్ళు ఏం రాస్తున్నారు? అంత్యకాల దుర్బోధలు కాదండి, వీళ్ళ బిగినింగ్స్ దుర్బోధకులే. ఇలాంటి పుస్తకాలు రాసే వాళ్ళందరూ కూడా వీళ్ళ బిగినింగ్స్ కూడా దుర్బోధకులు. ఈ మధ్యకాలంలో యూసీవీసీ అని ఒకరు, ఇంకా వాళ్ళకి కొంతమంది కలిశారు. కూటమి అంటారు. నేను కూటమి మన ప్రభుత్వం చూస్తున్నాం కదా, కూటమి ప్రభుత్వం. అలాగే కూటమి గలాగా కొంతమంది కల్ట్స్ అంటే కల్తీగాలు కలిసి కల్ట్స్ అని చెప్పి నిజాన్ని అబద్ధం అని చెప్తున్నారు, అబద్ధాన్ని నిజం అని చెప్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఏది నిజమో ఏది అబద్ధం అనేది మీరు మొదటి శతాబ్దానికి వెళ్ళి అపోస్తలులు ఏం బోధించారని చూస్తే వాళ్ళు సబ్బాతును బోధించారు. సబ్బాతు రోజునే వాళ్ళు ఆరాధనలు చేశారు. అలాగే పండుగలు ఆచరించారు. పండుగలన్నీ కూడా పాత నిబంధనలో రాయబడిన పండుగలు. లేవీకాండం 23 అధ్యాయం చదివితే మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఆ విధమైన పండుగలు ఆచరించారు. ఆ పండుగల్లోనే ఒక పండుగ పెంతెకొస్తు పండుగ, అలాగే పర్ణశాల పండుగ, పస్కా అంటే ప్రభు రద్దుబోని సంస్కారం. అర్థమైందండి. కాబట్టి బైబిల్లో ఒక క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్ ప్రకారంగా అపోస్తలులు వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు. కాబట్టి ఈ క్రిస్టియన్ అనే పేరు చెప్పుకున్న వీళ్ళకి ఆ క్యాలెండరు తెలీదు, ఆ పండుగలు తెలీదు, ఆ యొక్క విధానము తెలీదు. అపోస్తలులు నడిచిన విధానం కూడా వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు ధ్వజమెత్తి ఏమంటారంటే నిజాన్నేమో అబద్ధం అని చెప్తున్నారు, అబద్ధాన్నేమో నిజమని చెప్తున్నారు. కాబట్టి ఇటువారి విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అపోస్తలుల సౌలకు మాట చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వచ్చి మందన్న కనికరింపనుంది. వీళ్ళందరూ కూడా క్రూరమైన తోడేళ్ళు. అర్థమైందండి. ఇలాంటి పుస్తకాలు రాసి క్రైస్తవ్యంలో పంచిపెడుతున్న వీళ్ళందరూ కూడా క్రూరమైన తోడేళ్ళు కాదని ఎవడైనా ప్రూవ్ చేయగలిగి నాకు ఫోన్ చేయమనండి, లేకపోతే నాతో మాట్లాడమని నేను చెప్తాను. ఓకేనండి. అందరికీ షలోం. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆత్మీయమైన జీవితంలో చాలా క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి, చాలా గుంటనక్కలు ఉన్నాయి, సంఘాలను పాడు చేసే గుంటనక్కలు. వీళ్ళందరూ కూడా కల్స్ అని పేరు చెప్పుకొని అర్థమవుతుందండి. ఎదుటి వాళ్ళు తప్పుడు అంటే వాడు దొంగ అంటూ ఈ వేళే దొంగతనం చేస్తున్నారు. కనుక ఇలాంటి గజ దొంగల విషయంలో చాలా జాగ్రత్త ఉండవలసిందిగా కోరుకుంటూ నేను నా మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి కొద్ది హెచ్చరిక మాటలను మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించడం కాక. అందరికీ షలోం.